నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, ఐపీఎల్ అంటే మన దేశంలో ఒక పండుగ. కానీ అసలు ఐపీఎల్ ముగిసిన తర్వాత ఒక మారుమూల గ్రామంలో డూప్లికేట్ ఐపీఎల్ నడిచింది అంటే మీరు నమ్ముతారా? అది సాదాసీదాగా కాదు, ఏకంగా 5 HD కెమెరాలు, వాకీ టాకీలు ఉన్న ఎంపైర్లు, హర్షా భోగ్లే వాయిస్ను దించేసే కామెంటేటరు, వెరసి రష్యా బెట్టింగ్ రాయలను నిలువుగా ముంచేసిన ఓ భారీ స్కెచ్. గుజరాత్లోని మౌసానా జిల్లాలో జరిగిన ఈ వింత క్రైమ్ స్టోరీ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ కథ అంతా ఒక పొలం చుట్టూ తిరుగుతుంది. దీని వెనుక ఉన్న ప్రధాన వ్యక్తి షోయబ్ దావా. ఈయన గతంలో రష్యాలోని ఒక పబ్లో పనిచేసేవాడు. అక్కడ బెట్టింగ్ ప్రపంచం ఎలా ఉంటుందో, రష్యాలో క్రికెట్ అంటే ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకున్నాడు. ఇండియాకి తిరిగి వచ్చాక ఆసిఫ్ అహ్మద్ అనే వ్యక్తితో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. అదే ఇండియన్ ప్రీమియర్ క్రికెట్ లీగ్. ఇది రియల్ ఐపీఎల్ ముగిసిన 3 వారాల తర్వాత మొదలైంది. షోయబ్ మౌసానా జిల్లాలోని మోలీపూర్ గ్రామంలో ఓ పొలాన్ని అద్దెకు తీసుకున్నాడు. అక్కడ హాలోజన్ లైట్లు ఏర్పాటు చేసి స్టేడియంలా మార్చేశాడు ఆ పొలాన్ని. ఇక ఆటగాళ్ళు ఎవరనుకున్నారు? గ్రామంలోని 21 మంది నిరుద్యోగులు, కూలీలు. వీళ్ళకి ఒక్కో మ్యాచ్కి 400 రూపాయలు కూలీ ఇచ్చేలా ఒప్పందం కూడా చేసుకున్నాడు. వీళ్ళందరికీ చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ జెర్సీలు వేయించి మైదానంలోకి దింపాడు. కానీ రష్యాలో కూర్చున్న వాళ్ళకి ఇది నిజమైన మ్యాచ్ అని నమ్మించడానికి ఒక టెక్నికల్ మాయాజాలం కూడా చేశాడు. ఇంటర్నెట్ నుండి క్రౌడ్ నాయిస్ అంటే స్టేడియంలో ప్రేక్షకుల అరుపులు డౌన్లోడ్ చేసి ప్లే చేశాడు. మీరట్ నుండి ఒక వ్యక్తిని పిలిపించి హర్షా భోగ్లే వాయిస్తో కామెంటరీ చెప్పించాడు. 5 హై డెఫినిషన్ కెమెరాలతో షూట్ చేస్తూ యూట్యూబ్లో లైవ్ టెలికాస్ట్ చేశాడు. ఈ మొత్తం వ్యవహారం రష్యాలోని మాస్కో, వెరస్, స్క్వేర్ నగరాల్లో ఉన్న బెట్టింగ్ రాయుల కోసం డిజైన్ చేయబడింది. టెలిగ్రామ్ ఛానల్ ద్వారా బెట్టింగ్లు అయితే తీసుకున్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే, మ్యాచ్లో ఎవరు గెలవాలి, ఏ బంతికి 4 కొట్టాలి, ఎప్పుడు అవుట్ అవ్వాలనేది ముందుగానే స్క్రిప్ట్ ప్రకారం జరిగేది. షోయబ్ వాకీ టాకీ ద్వారా ఎంపైర్కు సిగ్నల్ ఇచ్చేవాడు. ఎంపైర్ అది బ్యాటర్ బౌలర్కి చెప్పేవాడు. బౌలర్ కావాలని స్లోగా బాల్ వేస్తే బ్యాటర్ దాన్ని 4 లేదా 6 కొట్టేవాడు. ఇలా రష్యన్ల నుండి దాదాపు 3 లక్షల రూపాయల వరకు వసూలు చేశాడు. ఈ మోసం క్వార్టర్ ఫైనల్ దశకు చేరుకున్నప్పుడు పోలీసులకు సమాచారం అందింది. మోసానా పోలీసులు దాడి చేయగా ఈ దొంగ ఐపీఎల్ భాగోతం బయటపడింది. పోలీసులు 4 నిందితులను అరెస్ట్ చేసి వారు వాడుతున్న కెమెరాలు, లైట్లు, స్పీకర్లను స్వాధీనం చేసుకున్నారు. ఆనంద్ మహీంద్రా వంటి ప్రముఖులు కూడా ఈ వార్త చూసి ఆశ్చర్యపోయారు. దీన్ని మెటా పవర్స్ ఐపీఎల్ అని పేరు పెట్టి ఉంటే $1 బిలియన్ వాల్యుయేషన్ వచ్చేదేమో అని ఆయన సరదాగా ట్వీట్ కూడా చేశారు. ఏదేమైనా టెక్నాలజీని ఉపయోగించి ఒక మారుమూల గ్రామం నుండి దేశాంతరాలను బురిడీ గుట్టించిన ఈ సంఘటన ఇప్పటికీ ఓ వింతగా మిగిలిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.